నిన్ను చూసి భయపడతాననుకుంటున్నావేమో. పోరా పోరా పో ఇక్కడ నుంచి. చెప్పేది విను. ఆగు బావా. ఏంటి బావా ఇది? ధనుష్ ఎందుకు వెళ్ళగొడుతున్నావు? బుద్ధి లేక, ఇలాంటి బుద్ధి తక్కువ వాళ్ళు మా ఇంటికి రావడం ఇష్టం లేక. ఎందుకు వెళ్ళగొడుతున్నావని ఎంత అమాయకంగా అడుగుతున్నావే? వీడు చేసిన ఘనకార్యం తెలీదా, లేక అది తప్పనిపించట్లేదా? అభిమానాలు మమకారాలు కరెక్టే అనిపిస్తున్నాయా? నీకు తెలిసిందంతా పచ్చి అబద్ధం. జనం అనుకునేది అసలు నిజం కాదు. నేనే దానికి సాక్ష్యం. అలాగా? మరి నిజమేంటమ్మా? నువ్వేం సాక్ష్యం చెప్తావు? నిరపరాధి పుణ్యమూర్తి అని చెప్తావా? అంత వెటకరం అవసరం లేదు బావా. మంచి మనిషిని బట్టి చెప్పగలను. అసలేం జరిగిందో తెలుసా? చెప్పు, ఏం జరిగింది? ఈ నిజాయితీపరుడు ఏం చేశాడో చెప్పమ్మా. అదే వద్దు అంటున్నా. చెప్తుంది విను, ఆ తర్వాత నువ్వే మాట్లాడు. దామిని వాళ్ళమ్మ ఫోన్ చేశారు. ఆవిడ మా ఆయన కనిపించట్లేదండి. ఎక్కడ వడదెబ్బ తగిలి చచ్చాడో, ఏ కరెంట్ షాక్ తగిలిపోయాడో ఎవరికి తెలుసు? నువ్వు డ్యూటీలో ఉన్నా నువ్వు అడిగే అడ్డమైన ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఈ ధనుష్ నా జీవితాన్ని నాశనం చేశాడు. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. నిన్నో వారం సస్పెండ్ చేస్తున్నాను. సూపరే, చాలా బాగుంది. ఎవరైనా సినిమా వాళ్ళకో సీరియల్ వాళ్ళకో చెప్పు, కథ చాలా బాగుంటుంది. అంతేగాని నాకు చెప్పకు. నీకు వీడంటే ఎంత అభిమానం ఉంటే మాత్రం సాటి ఆడపిల్లని కూడా లేకుండా దామిని క్యారెక్టర్ని ఎంత చెడ్డగా క్రియేట్ చేసి చెప్తున్నావే? ఈ రేపిస్టు పాపంలో భాగం పంచుకోవాల్సి వస్తుంది, జాగ్రత్త. ఎవరిని వెధవం చెయ్యాలని చూస్తున్నావు? బ్రో, పద్మావతి చెప్తున్నది నిజం. దామిని ఈజ్ వెరీ డేంజరస్ ఫెలో. నీకు అర్థం కావట్లేదు. ఆపు. వరసలు కలిపితే ఒళ్ళు మండుతుంది. దామిని డేంజరస్సా? అసలు తనేంటో నాకు తెలీదా? నిన్ను నువ్వు కవర్ చేసుకోవడానికి స్టోరీలు చెప్తే నమ్మేస్తానా? చెప్పింది చాలు, ఇక బయలుదేరు. వెళ్ళరు, మళ్ళీ మళ్ళీ వస్తారు. మీకోసం మీ ఇంటికి రాలేదు కదా, నా కోసం మా ఇంటికి వస్తారు, వస్తూనే ఉంటారు. నీకున్న అభ్యంతరం ఏంటి? వీడు దుర్మార్గుడు. అబద్ధమని చెప్తున్నాను కదా. అది కట్టు కదా అని నేను అంటున్నాను కదా. సాక్ష్యం నేనని చెప్పాను కదా. నాకు వీరు తప్పు చేయరని తెలుసు, అందుకే రావచ్చు అంటున్నా. అపార్థంతో అభ్యంతరాలు పెడితే వాటిని పాటించాల్సిన అవసరం మాకు లేదు. నా మాట నమ్మనప్పుడు నీ మాట వినాల్సిన అవసరం నాకు లేదు. అయినా అంత ఖచ్చితంగా తప్పు చేశాడు అని చెప్పడానికి నీ దగ్గర సాక్ష్యం ఏదైనా ఉందా? సస్పెన్షనే సాక్ష్యం. అది విచారణ కోసం. నేరం రుజువు కాలేదు. దోషాన్ని నువ్వెలా నిర్ధారిస్తావు? ప్రత్యక్షంగా చూసిన దాన్ని కాబట్టి నేను అభ్యంతరం చెప్తున్నా. ఇష్టాయిష్టాలు పక్కన పెట్టి ఈ పద్మావతికి నీతి నిజాయితీలు తెలుసు కాబట్టి నమ్మమని చెప్తున్నా. మీరండి ధనుష్ గారు, రండి.
అందరికీ అందరికీ నేనంటే లోకు అయిపోయాను. ఆ పద్మావతికి మరీ లోకు అయిపోయాను. ఏమైందిరా? ఏమైందా? ప్రతి అడ్డమైన వెధవకి సపోర్ట్ చేస్తుంది. నన్ను అందరి ముందు ఫూల్ని చేస్తుంది. ఇదసలు మన ఇల్లేనా లేక వాళ్ళింట్లో మనం ఏమన్నా ఉంటున్నావా? నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఛీ, ఇంట్లో ఉండాలంటే చిరాకు వేస్తుంది. ఇప్పుడు ఏమైందనరా? ఎందుకలా మాట్లాడుతున్నావు? అసహ్యం ఏంటి? అడ్డమైన వాళ్ళెవరు? ఎవరు నిన్నన్నది? వాడెవడు? అసలు ఆ ధనుష్ ఎవడమ్మా? అలాంటి వాడు ఈ ఇంటికి వచ్చిపోతుంటే దానికి పద్మావతి సపోర్ట్ చేస్తుంటే మన కుటుంబ పరువు మంట కలిసిపోతుంది. రేపు వీధిలో వాళ్ళు మన మొహాన ఉమ్మేస్తారు. అదేంట్రా? ఆ ధనుష్ వస్తే తప్పేంటి? అతను పోలీస్ ఆఫీసర్ కదా. వాడేం పోలీస్ ఆఫీసరు, కామాంధుడు. దామినిని బలాత్కరించబోయి సస్పెండ్ అయిన క్యారెక్టర్లెస్ ఫెలో వాడు. ఏంటి, సస్పెండ్ అయ్యాడా? అయ్యాడా ఏమిటమ్మా? పేపర్లో రాశారు, టీవీలో చూపించారు. వాడసలు మనిషే కాదు. అలాంటి వాణ్ణి రానివ్వడమే పెద్ద తప్పు. వాణ్ణి సమర్థించి వాడి ముందు నన్ను అవమానిస్తుందా పద్మావతి? నువ్వు చెప్పేది నిజమారా? అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకేమిటి? కావాలంటే పేపర్ చూపిస్తాను, చూడు. అతని ముందు నిన్ను అవమానించడం ఎందుకు? రావద్దు అన్నానని. వారు ఆప్తులు కదా. ఒకరంటే ఒకరికి అభిమానం. ఈ ప్రపంచంలో మరెవరూ దొరకలేదు స్నేహం చేయడానికి. అలాంటి దాంతో నాకు పెళ్ళేమిటమ్మా? పెళ్లి తర్వాత కూడా వాడు వచ్చిపోయేలా ఉన్నాడు. చిచి, ఏమిట్రా మాటలు? దాని చేతలే నన్ను ఇలా మాట్లాడేలా చేస్తున్నాయి. మీకది మంచిగానే కనిపిస్తుంది. నేనే మధ్యలో అటు ఇటు మాటలు పడాల్సి వస్తుంది. మా బావ మాటలు మీరేం పట్టించుకోకండి, ఫీల్ అవ్వకండి. నిజం చూసిన దాన్ని నేను. ఎవరైనా ఫీల్ అవ్వాల్సింది ఏముంది? వార్త చూసిన వాళ్ళు దాన్నే నమ్ముతారు తప్ప దానిలో ఉన్న నిజమేంటో ఎవరు అడగరు. ఎవరు ఏమనుకున్నా నేను ఫీల్ అవ్వను. కానీ మీరు మాత్రం ఏం ఫీల్ అవ్వకపోతే చాలు. నేనెందుకు అనుకుంటానండి? నేను పక్కనే ఉన్నాను కదా అప్పుడు. అది తెలుసుకుందామని వచ్చాను. మా అమ్మ నాన్నే నన్ను నమ్మట్లేదు. అందుకని అపార్థం చేసుకోవడానికి నాకు మీరేమైనా కొత్త? మీ క్యారెక్టర్ నాకు తెలీదా? నా మూలంగా మీరు మాట్లాడాల్సి వచ్చింది. ఐమ్ రియలీ సారీ. బావ అనడం, నేను పడ్డం ఇదంతా మామూలే. కొత్త అయితే ఫీల్ అవ్వాలి. తొందరపాటు మనిషి. మనం చెప్పేది వినే ఓపిక తనకు లేదు. నమ్మకాలు కూడా తక్కువే. నిజంగా మీరు నన్ను నమ్ముతున్నారా? మీతో అబద్ధం ఎందుకు చెప్తాను? నమ్మకపోతే బావతో ఎందుకలా వాదన పెట్టుకుంటాను? ఇంకొకసారి అలా అనకండి. వాడి గురించి తెలిసాక వాడితో ఎలా మాట్లాడబుద్ధవుతుంది దీనికి? పాపం దానికి తెలియదేమోరా? తెలియకపోవడం ఏమిటి? దానికి అన్నీ తెలుసు. తెలుసా? నీకు అనుమానం ఎందుకు? రా, వచ్చి చూడు, నీకే తెలుస్తుంది. వాడున్నాడు. వచ్చి నీ కళ్ళతో నువ్వే చూడు. నేను చెప్పేది నిజమో అబద్ధమో అడుగు. అబద్ధమైతే నన్ను కొట్టు, అదే నిజమైతే దాన్ని చెతక్కొట్టు. పదరా వెళ్దాం. ఆగమ్మా, వార్తలన్నీ నిజమో అబద్ధమో అడిగితే పద్మావతి ఏమనుకుంటుందో ఏమో. 4 రోజులు ఓపిక పడితే మంచిదనిపిస్తుంది. ఏమిట్రా ఓపిక పట్టేది? సస్పెండ్ చేసిన ఆఫీసర్ ఏమైనా పిచ్చోడా? అలా అని కాదన్నయ్య. ఇంకా ఏమిట్రా అలా కాదు ఇలా కాదు అంటావు? వాడి క్యారెక్టర్ మంచిది కాదని తెలిసాక ఓపిక పట్టడం, ఇంటికి రానివ్వడం ఎందుకు? వదిలేస్తే మనం తేలికైపోతాం. అమ్మా నువ్వురా, అడుగుదు గాని. పదమ్మా. ఆండాళ్ళు వచ్చారా? మీ ఇంటికే బయలుదేరాం. మా ఇంటికా? ఎందుకు? ఇవాళ ధనుష్ గురించి వచ్చిన వార్త విన్నారా? ఆ చూసాము, పేపర్లో పడిందిగా ఆ పాపిష్టివాడి సంగతి. వాడిప్పుడు మీ ఇంట్లోనే తిష్ట వేశాడంట. వాడు మా ఇంట్లో ఉండడం ఏమిటి? అసలు వాడిని ఎవరు రానిచ్చారు? ఇంకెవరు? మీ ముద్దుల మునిమనవరాలు పద్మావతీదేవి గారు. పైగా వాడు రావడానికి వీల్లేదు అంటే ఎందుకు రాకూడదు? ఏం తప్పు? నేనే సాక్ష్యం. అతను శుద్ధ పోస, గొప్ప సంస్కర్త, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అని సర్టిఫికెట్ ఇచ్చి ఇంటికి తీసుకెళ్లి కులాసాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఒసేయ్ పద్మావతి,
పద్మావతి ఒసే పద్మావతి ఏమిటే నువ్వు చేసిన పని? ఏమయ్యా నీకు అసలు బుద్ధుందా? ఎందుకు వచ్చావు మా ఇంటికి? ఇంకా ఏం నిందలు వేసి ఎవరి జీవితాలు నాశనం చేద్దామని? మమ్మీ నువ్వు నోరు ఇవే సిగ్గు తప్పిందానా. ఇలాంటి వాణ్ణి అసలు ఎవరైనా గడప తొక్కనిస్తారా? అలాంటిది లోపలికి తీసుకొస్తావా? మమ్మీ నీకు నిజం తెలీదు. ప్రపంచం మొత్తం తెలిసింది వీడి బాగవుతాం, నాకు తెలియకపోవడం ఏమిటే? అది కాదుట, మనకి తెలిసింది వేరట, అదంతా అబద్ధమట. తనే సాక్ష్యం అంటూ కథలు కథలు చెప్తుంది బామ్మ. బావా ఏంటే బావా అని వాడి మీద గుడ్లు ఉరుముతున్నావు? అది కాదత్తయ్య. అత్తయ్య మావయ్య తర్వాత జనం థూ అనేవాణ్ణి మన ఇంటికి రానిస్తే మనల్ని కూడా థూ అంటారే జనం. మేమనుకున్నట్టు లోకమంతా నిన్ను చిన్నపిల్ల అనరే, బరి తెగించింది అంటారు. వెళ్ళవయ్యా, వెళ్ళు బయటికి. ఆగు మమ్మీ. ఇలాగే ఇలాగే వద్దని వాదిస్తుంది బామ్మగారు. ఏయ్ ఏమిటే ఆ బుద్ధి తక్కువ మాటలు? వాడు వద్దని చెప్తుంటే ఇంకా నీ పెత్తనం ఏమిటి? ఏమయ్యా, పేపర్లోను టీవీల్లోను నీ గురించి అంత వివరంగా చెప్పారు కదా, ఇంకా ఏ మొహం పెట్టుకొని ఇలా పెత్తనాలకు తిరగలుగుతున్నావు? నీ మొహం మీద పడ్డ బండ దీని బతుకు మీద వేద్దామనుకుని వచ్చావా? అసలే పెళ్లి కావలసిన పిల్ల నువ్విలా మాటి మాటికి మా ఇంటికి వస్తే దాని బతుకు ఏం కావాలయ్యా? పోలీసు వృత్తి చేసేవాడివి, ఏం పాడు బుద్ధయ్యా నీకిది? మమ్మీ నువ్వు బావ మాటలు నమ్మి ఆగవే. బావ మాటలు అంటున్నావు. వాడేమైనా లేనివి కల్పించి చెప్పాడా? ప్రపంచమంతా తెలిసిందే కదా వాడు చెప్పింది కూడా. చూడు పద్మావతి, తప్పు నీ దగ్గర పెట్టుకొని వాడి మీద నెట్టాలని చూడకు. నువ్వు చెప్పిన కథ మొత్తం వాడు నాకు చెప్పాడు. అస్సలు నమ్మశక్యంగా లేదు. ఎవడి పాపాన వాడు పోతాడు. మాయదారి కథలు చెప్పాల్సిన అవసరం నీకేమిటే? ఇదిగో బాబు, నువ్వు వయసులో చిన్నవాడివే అయినా నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. వెళ్ళవయ్యా, వెళ్ళిక్కడి నుంచి. నిందలు పడితే భరించే శక్తి మాకు లేదయ్యా. బామ్మగారు యాక్చువల్లీ చెప్పింది వేరు. చెప్పారుగా, నువ్వు చెప్పబోయేది వీడు పూర్తిగా చెప్పాడు. ఇంకా ఏమిటి బామ్మగారు? నీలాంటి వాడితో అలా ప్రవర్తిస్తే నా పెద్దతనం గంగలో కలిసినట్టే. వెళ్ళిక్కడి నుంచి. జనం మమ్మల్ని చూసి బుగ్గలు నొక్కుకోక మునిపే వెళ్ళవయ్యా ఇక్కడి నుంచి, వెళ్ళు. వెళ్ళు నాయనా. అయినా అతని మీద నీకు జాలేంటి? అతనేమైనా మనకు చుట్టమా? నిజం కనబడుతూనే ఉంది. నువ్వూరుకోరా పద్మావతి, మళ్ళీ వాణ్ణి రానివద్దు. మేమంతా వద్దన పని నువ్వు చేసి చెడ్డవలసిన అవసరం నీకే ఉంది. అభిమానం అమ్మా. అవును అభిమానమే. నన్ను చాలాసార్లు కష్టాలున్నప్పుడు ఆదుకున్నారన్న అభిమానం. దాన్ని అంతలా వెక్కిరించి దెప్పిపడవలసిన పనిలేదు. అభిమానం కాబట్టే రానిచ్చాను. తను చెడ్డవాడు కాదని నేనే సాక్ష్యమన్నా మీరందరూ నమ్మడం లేదు కదా. కాని నన్ను నేను నమ్మొద్దా? సాయం చేసిన మనిషి కష్టాల్లో ఉన్నాడని పలకరించడం తప్ప? అమ్మా, మనం చెప్పాల్సింది మనం చెప్పాము. వినకపోతే వాళ్ళ కర్మ, మనకెందుకు? పద పోదాం రా.
ఎందుకే వాడిని అలా సమర్థించి కట్టుకోబోయేవాడి చేత కాబోయే అత్తగారి చేత మాటలు పడ్డాం? కృతజ్ఞత లేని వాళ్ళు, సాయం మర్చిన వాళ్ళు మనిషి కాదు బొమ్మి. చాలే ఆపు. ఏదో పెద్ద ఆరిందాల్లాగా సూక్తులు చెప్తున్నావేంటి? పెద్దలు కాదన్న పని చేస్తే నష్టమే గాని లాభం ఏమీ ఉండదమ్మా. ప్రతి పనిలో లాభం ఆశించడం ఏంటి బొమ్మి? కాలము కాలాన్ని బట్టే నడకుండాలి. వాదించకు. రుక్మిణి లేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే అది ఎంత బాధపడేదో తెలుసా? తనుంటే మీ అందరికీ నన్ను అనే అవకాశం ఇచ్చుండేదే కాదు. చాలే. మేమేమి నువ్వంటే పనిని వాళ్ళం కాదు. ఎందుకు చెప్తున్నావో కాస్త బుర్ర పెట్టుకుని ఆలోచించు. మీ ఆయన అదే బుల్లబ్బాయిని నేనే కిడ్నాప్ చేశాను. నాకు డబ్బే ముఖ్యం, ఆ తర్వాతే మీరు. అమ్మగారు, మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే నా గుండె తరుక్కుపోతుంది. ఎప్పుడు తిన్నారో ఏమో, ఒక్క ముద్ద తిందురుగాని రండమ్మా. నెల జీతానికి పని చేసేదానివి, నీకే గుండె తరుక్కుపోతుంది. కానీ 20 ఏళ్ళు ప్రేమగా పెంచి పెద్ద చేసిన నా కూతురు మనసు కరగడం లేదు, జాలి కలగడం లేదు. ఆయన ఏడుండాడు, ఎలా ఉన్నాడు, తిన్నాడో లేదో. ఆయన తినకుండా నేను ఎలా తింటానే? హలో, ఏంటి మరి సతీ సావిత్రి అనసూయ సక్కుబాయి లెవెల్లో మాట్లాడుతున్నావు? ఆయన తినకుండా నువ్వెప్పుడు తినలేదా? ఎన్నిసార్లు? మొత్తం గిన్నెలు నాకే లేదు. ఎప్పుడే? నేనెప్పుడు చేశాను అలాగా? 1,00,000 సార్లు చేశావు. తప్పమ్మా అని 1,00,00,000 సార్లు చెప్పాను. 100 ఏళ్ళ రోజుకు 2 సార్లు తిన్నా 73,000 భోజనాలే కదమ్మా. 1,00,000 కోటి అంటారేంటి? నువ్వు లెక్కల్లో చాలా ఫాస్ట్ అయ్యావే. ఏం చదివావు? ఎంఎస్సి మ్యాథ్స్. మరి పని మనిషిగా ఉద్యోగం ఏంటి? చదువు జ్ఞానానికి, ఉద్యోగం బ్రతుకు తెరువు కోసం అమ్మగారు. అది అట్ట పెట్టు గడ్డి. జ్ఞానం లేని చదువు నువ్వు చదివావు. ఎందుకు? అది చూడు. మీరు ఆస్తి ఇవ్వకపోతే నెక్స్ట్ నేను చేసేది అదే పని. ఇల్లేమైనా చూడమంటారమ్మా? Shut up! మూత్తాలేండి గాని ఇట్ట అమ్మగారు నేర్పించడం ఏ న్యాయం చెప్పండి? ఒక్కగానొక్క కూతుర్ని, ఆస్తి నా పేరును రాయటం న్యాయం ధర్మం అని నువ్వే చెప్పేవిడికి. ఒరయ్యా, నువ్వెక్కడున్నావయ్యా? నువ్వు ఆస్తి రాసిస్తానంటే మీ ఆయన తప్పకుండా తిరిగొస్తారు. చెప్పు, ఒక్క మాట రాసిస్తానని చెప్పు. ఒకే ఒక్క సంతకం చేయి చాలు. నీ కాస్తి రాస్తే ఆయన రావడమేందే? అదే అమ్మగారు, లెక్కంతా అక్కడుంది. బ్లాక్మెయిల్ చేస్తుంది. బ్లాక్ లేదు, వైట్ లేదు. నువ్వు నోర్మై. ఏంటి మమ్మీ, రాసిస్తావా? డిసైడ్ చేసుకో. ఇలా రాసివ్వు, అలా వస్తా. నేను రాసివ్వను. అయితే అయ్యగారు రారమ్మా. ఏందే, నువ్వు కూడా దీంతో కలిసిపోయినావా? లేదమ్మగారు, అమ్మాయి గారనే మాట నేను అన్నాను. నేను నమ్మనే. నీ కర్మ. అలా అనక నీకు పుణ్యం ఉంటది. చెప్పవే, ఆయన ఎక్కడుండాడో చెప్పవే. నాకు కావాల్సింది పుణ్యాలు పాపాలు కాదు, ఆస్తి. నువ్వు చెప్పినట్టు జరగడానికి ఆయన నీకు తెలిసిన చోట ఉన్నట్టు సాక్ష్యాలు చూపించు, అప్పుడు ఆలోచిస్తా. చాలు, కాస్త దిగొచ్చావు. ఇప్పుడు మీ ఆయన ఉన్నదెక్కడో నాకు తెలిసిన సాక్ష్యం కావాలి, అంతేగా? అంతేనే. గంటలు గంటలు నీకు వివరాలు చెప్పకపోయినా నాకు తెలిసిన విషయం నీకు తెలిసేలా చేస్తా. కన్ఫర్మ్ అయిపోయిందమ్మా. ఏంది కన్ఫర్మ్ అయింది? అయ్యగారి జాడ అమ్మగారికే బాగా తెలుసని. నేను నమ్మను.